నువ్వెప్పుడైనా ఇంట్లో ఒక్కరివే ఉన్నప్పుడు ఎవరో నడిచే శబ్దం విన్నావా? లేదా ఎవరో లోపలికొచ్చాక కాదు, ముందే లోపలున్నారని అనిపించిందా? ఒక సాధారణ రాత్రి రవి కొత్తగా ఒక ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యాడు. చాలా చీప్ రెంట్, చాలా సైలెంట్ ఏరియా, పర్ఫెక్ట్ అనిపించింది. కానీ ఓ చిన్న రూల్ చెప్పాడు ఆ ఇంటి ఓనర్. రాత్రి 2 గంటల తర్వాత ఎవరు తలుపు తట్టినా ఓపెన్ చేయొద్దు. రవి నవ్వేశాడు. ఇలాంటివి ఎవరు నమ్ముతారు అనుకున్నాడు. మొదటి కొన్ని రోజులు అన్నీ నార్మల్. కానీ 5వ రోజు రాత్రి సరిగ్గా ఉదయం 2:03 టక్ టక్ టక్. రవి ఒక్కసారిగా లేచాడు. ఈ టైంలో ఎవరొస్తారు? మళ్ళీ అదే శబ్దం, టక్ టక్. అప్పుడు ఒక వాయిస్, రవి తలుపు తీ. రవి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఎందుకంటే అతను ఒక్కడే ఉంటున్నాడు. ఎవరికీ అతని పేరు కూడా తెలియదు. మళ్ళీ ఆ వాయిస్, లోపలున్నావు, నాకు తెలుసు. తలుపు హ్యాండిల్ నెమ్మదిగా కదలడం మొదలైంది. క్లిక్ క్లిక్. రవి వెనక్కి తగ్గాడు. చెమటలు పట్టాయి. హార్ట్ బీట్ పెరిగింది. ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. 10 సెకండ్లు ఏమీ లేదు. అప్పుడే అతని వెనుక నుంచి తలుపు తీయాల్సిందే. మరుసటి రోజు ఉదయం పక్కవాళ్ళు రవిని చూశారు. గోడ దగ్గర కూర్చుని కళ్ళను పెద్దగా తెరిచి ఏమీ మాట్లాడకుండా, తలుపు ఇంకా లోపల నుంచే లాక్లో ఉంది. ఎక్కడా బ్రేక్ అయిన ఆనవాళ్లు లేవు. కానీ గోడ మీద ఒక మాట రాసింది, 2:03 ఉదయం నేను లోపలికి వచ్చాను. ఇప్పుడే చెప్పు, ఈ రాత్రి 2 గంటలకు ఎవరో నీ తలుపు తట్టితే నువ్వు తలుపు తీయగలవా? లేదా విన్నట్టే లేనట్టుగా ఉంటావా? ఈ కథ నచ్చితే ఇంకా ఇలాంటి నిజమైన భయంకర కథలు వినాలంటే ఇప్పుడే ఫాలో అవ్వండి. ఎందుకంటే వచ్చే కథ ఇంకా డేంజరస్ ఉంటుంది. ఇంకొక విషయం, ఈ రాత్రి 2:03 ఉదయంకి మీ తలుపు దగ్గర ఎవరుంటారో మీకు తెలీదు.